అంతమందికి ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎంత గొప్పవాడండి. నేను ఒక ఆసక్తికరమైన సంఘటన చదివాను. ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంగ్లాండు రాణి అయిన మొదటి ఎలిజబెత్ దినాలలో ఇది జరిగింది. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రుడైన గొప్ప ప్రభువు ఆ స్థానంలో ఉండేవాడు. ఒకసారి రాణి ఎలిజబెత్ అతన్ని తన ఉంగరాలలో ఒక దానిని తన అభిమానికి గుర్తుగా ఆయనకిచ్చి, ఎప్పుడైనా నీ మీద ఏదైనా నేరం మోపబడితే ఈ ఉంగరం నాకు పంపిస్తే చాలు, నేను స్వయంగా నాతో మాట్లాడే అవకాశాన్ని నీకు ఇస్తాను అంది. అయితే ఒకసారి కుట్ర చేస్తుండనే నేరం అతని మీద మోపబడింది. రాణి దగ్గరకు ఆ ఉంగరం ఎవరు తీసుకువెళ్ళనందున వలన అతనికి రాణితో మాట్లాడే అవకాశం రాలేదు. అతని నేరానికి శిక్షగా చంపేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. నాటింగ్ హోమ్ రాజు కుటుంబకురాలు ఎనెక్సోడా బంధువులైన ఒక ఆమె మరణ పడక మీద ఉండి రాణి ఎలిజబెత్ను ఉందని కబురు పెట్టింది. రాణిగారు వెంటనే ఆమె గృహానికి పరామర్శించడానికి వెళ్ళారు. ఆ స్త్రీ రాణి ఎనెక్సాకు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపించింది. ఎనెక్సా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ ఉంగరం ఆమెకి ఇచ్చి దీన్ని వెంటనే రాణిగారికి చూపించమని తనకు ఇచ్చాడని, ఆమె కావాలని ఆ ఉంగరాన్ని రాణి దగ్గరకు తేలేదని చెప్పింది. ఇప్పుడు తన మరణాశయం మీద ఉంది. చివరి సమయంలో తాను తప్పును ఒప్పుకొని తనను క్షమించమని రాణిని బ్రతిమాలుకుంది. ఆ ఘోరమైన నమ్మక ద్రోహాన్ని గురించి రాణిగారికి తెలియగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ మరణాశయం మీద ఉన్న వ్యక్తిని బలంగా ఊపేసింది. దేవుడు నన్ను క్షమించవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను అంది. ఆ భయంకరమైన నమ్మక ద్రోహాన్ని ఆమె భరించలేకపోయింది. మన దేవుడు ఎంత కృపగలవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములైన ద్రోహులమైన ఆయన మనల్ని క్షమించాడు. ఆయన క్షమించలేని పాపమంటూ ఏమీ లేదు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనము ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక భయభక్తులతో ఉంటే మనల్ని ఎప్పుడు దేవుడు కంటికి రెప్పవలె కాపాడుతూ ఉంటాడు.